my senior Professor Kancharaya garu and my colleague in Social Democratic Forum Jhansi garu అట్లాగే ఆమ్స్ట్రాంగ్ గారు, సభకి అందరికీ నమస్కారాలు. సో ఈ సెలబ్రేషన్స్ ప్రపంచంలో అతిపెద్ద ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన పండగ సందర్భంగా ఈ చారిత్రాత్మక ఈవెంట్లో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. పొద్దున స్వరూపరాన్ గారు మాట్లాడుకుంటూ బాబాసాహెబ్ ఇంత పెద్ద విగ్రహము ఒక ప్రెస్టీజియస్ గ్రౌండ్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో పెట్టడం అనేది ఈ సిటీలో చాలామందికి ఇష్టం ఉండదు అనేది ఒక వాస్తవము. మనం సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు కూడా పచ్చిగానే మాట్లాడుకోవాలి. సో బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్, ఈ హాల్లో ఉన్న వాళ్ళల్లో ఎస్సీలు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కాని వాళ్ళు చేయొద్దండి దయచేసి. షెడ్యూల్ కాస్ట్ కాని వాళ్ళు చేయొద్దండి. షెడ్యూల్ కాస్ట్ కాని వాళ్ళు, అయిన వాళ్ళు కాదు. క్వైట్ ఏ బిట్, ఎస్. అంటే వీఆర్ క్లోజర్ టు సోషల్ జస్టిస్ సార్ ప్రాబ్లీ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే సోషల్ జస్టిస్ అనేసరికి ఇది ఎస్సీలకు సంబంధించినటువంటి విషయము. సో మీరు కండక్ట్ చేసుకోండి, మీరు మాట్లాడుకోండి అనే దాంట్లో సహజంగా కూడా ప్రభుత్వాలు కానీ సమాజంలో అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అట్లాగే మార్నింగ్ ప్రొఫెసర్ స్వరూపరాణి గారు ఒక మాట అన్నారు, ఎడ్యుకేషన్కి ఒక మానవతా రూపాన్ని ఇవ్వగలిగితే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. మీకు గుర్తుంటుంది. నేను దానికి ఇంకొకటి జోడిస్తాను, ఏంటంటే సోషల్ జస్టిస్ అనే సబ్జెక్టు కూడా మానవతా రూపం కల్పిస్తే ఎవరవుతారు? బాబాసాహెబ్ అంబేద్కర్ అవుతారు మళ్ళీ. కానీ సోషల్ జస్టిస్ అనే అంశము కొంతమంది సార్ చెప్తుంటాడు, మాల మాదిగా కమ్మరి కుమ్మరి. సార్ మీ పదాలలో గౌడు లేదు, యాదవ లేదు, రావు కానీ బట్ చాలా అప్రోప్రియేట్గా మీరు ఆ పదాల వరకు రిస్ట్రిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళమే మన కింద ఉన్న వాళ్ళం అందరం, ఆ కింద ఉన్న వాళ్ళకే ఈ సోషల్ జస్టిస్ కావాలి. మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సోషల్ జస్టిస్ గురించి మాట్లాడితే ఇష్టం ఉండదు. ఎందుకంటే మన కింద ఉన్న వాళ్ళు కిందనే ఉండాలి, పైన ఉన్న వాళ్ళు పైననే ఉండాలి అనే భావజాలమే ఈరోజు మన సమాజంలో ఎక్కువగా మనకి కనబడుతుంది. అయితే ఇది మనం కొంచెము లోపలికి వెళ్తే ఈ సోషల్ జస్టిస్ అనేది బై డిజైన్గా, అంటే సోషల్ ఇంజస్టిస్ అనేది బై డిజైన్గా వస్తుందా లేదా యాక్సిడెంటల్గా వస్తుందా అంటారా మీరు అందరూ? యా, ఇట్స్ బై డిజైన్. దీనికి మనం ఎన్నంటే అన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు బై డిజైన్. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాబ్లీ కొంతమందికి తెలిసే విషయం. 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత అందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రితో సహా అండ్ మెజారిటీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లు ఒక్కటే క్యాస్ట్కి చెందిన వాళ్ళు. ఒక్కసారి మీరు మళ్ళీ బ్రౌజ్ చేసుకొని చూసుకోండి అందరూ కూడా. ఏం క్యాస్ట్ అది? ఇట్స్ అ బ్రాహ్మిన్ క్యాస్ట్. ఇది బై డిజైనా బై యాక్సిడెంటా? ఇట్స్ ఎ బై డిజైన్. అంటే ఈ దేశంలో సోషల్ ఇంజస్టిస్ అనేది ఇట్ ఈస్ డిజైన్డ్. ఎవరు డిజైన్ చేశారో అనేది మనం దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ దీన్ని మనం అచీవ్ చేయడము, సోషల్ జస్టిస్ అచీవ్ చేయడం అనేది ఇట్స్ ఎ హర్క్లిన్ టాస్క్, చాలా పెద్ద పని ఇది. సో దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ అంకురార్పణ చేశారు. సో అదృష్టవశాత్తు మన చరిత్ర బాబాసాహెబ్కి ఒక అవకాశం ఇచ్చింది రాజ్యాంగాన్ని రాయడానికి. రాజ్యాంగంలో సరిపడా సోషల్ జస్టిస్ సరిపడా అంశాలని చొప్పించడంలో బాబాసాహెబ్ కొంత మేరకు విజయం సాధించాడు. సో అదే ఈరోజు మనల్ని కాపాడుతుంది. సో దానివల్లనే మనందరం ఇక్కడ ఈరోజు ఈ హాల్లో కూర్చొని డిగ్నిఫైడ్గా మనం మాట్లాడుకునే పరిస్థితి మనకి ఈరోజు ఉంది. ఇది చారిత్రాత్మకమైనటువంటి సత్యము.
సో సోషల్ జస్టిస్ అనేది చాలా దేశాలలో ఉండే, బట్ అన్ని దేశాలలో కూడా బాగా డ్రాస్టిక్గా సోషల్ జస్టిస్ అచీవ్ అయింది, ఎక్సెప్ట్ ఇండియానే. మేబీ ప్రాబ్లీ మన నైబర్, మన యంగెస్ట్ బ్రదరు నేపాల్ కూడా ఉండొచ్చు ఇందులో. మిగతా అన్ని దేశాల్లో తగ్గింది బాగా, అంటే ఆ జస్టిస్ అనేది అచీవ్ అయ్యారు. మన దగ్గర మాత్రం ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంకెన్ని సంవత్సరాలు మాట్లాడుకుంటాం అనే విషయం కూడా మనకు ఊహించడానికే ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ది సోషల్ జస్టిస్ అంటే, సోషల్ జస్టిస్ అని మాట్లాడినప్పుడు అదేదో కొంచెము ఆ పదము మనకు అర్థం కానట్టు కూడా కనబడుతుంది, కొంత మేరకు అర్థమైనా కానీ. బట్ దాన్ని కొంచెం డీమిస్టిఫై చేయగలిగితే వాట్ ఈజ్ సోషల్ జస్టిస్ అంటే ఒక దగ్గర డిఫైన్ చేశారు. ఇట్స్ బేసికల్లీ ఫెయిర్ డివిజన్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రివిలేజెస్. ఈ మూడే. సో ఈ మూడు కానీ అందరికీ కూడా సమానంగా అందించగలిగే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ సోషల్ జస్టిస్ అనేది అందడానికి అవకాశం ఉంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మూడు కూడా మనకు అందటం లేదు, మనకంటే అందరికీ అందటం లేదు, సమానంగా అందటం లేదు. ఈవెన్ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ పెట్టినా కానీ బాబాసాహెబ్ దానికి అనుకూలంగా చట్టాలు విధానాలు చేయవలసిన గవర్నమెంట్లు దాన్ని మూలకు పెట్టేశారు టోటల్గా. అంటే దట్ బాబాసాహెబ్ చేసిన ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి ఆ ఈక్విటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ, సో ఇవన్నీ ఆ అంశాలకు సంబంధించిన పక్కన పెడుతున్నారు. ఇంకా కొన్ని పదాలు కూడా ఈ సోషల్ జస్టిస్ సాధించడానికి కావాల్సిన పదాలను కూడా తీయడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వము సో పెద్ద ఎత్తున పనిచేస్తుంది అనేది మనం చెప్పుకోవాల్సినటువంటి విషయము. అట్లాగే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడినప్పుడు సో దట్ ఫెయిర్నెస్ అండ్ ఈక్వాలిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎల్జీబీటీక్యూ. ఈ ఎల్జీబీటీక్యూ ఇంకా మన దగ్గర రాలేదు. ఇది బేసికల్లీ ఎల్జీబీటీక్యూ అంటే ఇట్స్ లైక్ లెస్బియన్స్ అండ్ లైక్ బైసెక్సువల్, అట్లాగే ట్రాన్స్జెండర్, ఇవన్నీ వర్గాలు ఉన్నాయి కదా. సో అవన్నీ మన దగ్గర ఇంకా రాలే, కానీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బీయింగ్ డిస్కస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ వెన్ దే టాక్ అబౌట్ సోషల్ జస్టిస్. సో అట్లాగే క్యాస్టిజం, ఇవన్నిటితో పాటుగా సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంబేద్కర్ గారు కూడా గుర్తుకొస్తారు. సహజంగా అంబేద్కర్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఇది. ఎందుకంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే రెండు విషయాలు గుర్తుకొస్తాయి అందరికీ, జనరల్ పబ్లిక్. మనం అంటే బాబాసాహెబ్ రాజకీయ నీతిజ్ఞుడు, అట్లాగే ఈజ్ ఏ జూరిస్టు, ఈజ్ ఏ సోషల్ సైంటిస్టు, అన్నీ మాట్లాడుకుంటాం. చాలా ఆయనకు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుకుంటాం. కానీ మెయిన్ స్ట్రీమ్ ప్రజలకి కానీ, మెయిన్ స్ట్రీమ్ ఇంటెలెక్చువల్స్ కూడా కానీ బాబాసాహెబ్ అనగానే ఏం గుర్తొస్తుంది అంటే కాన్స్టిట్యూషన్ గుర్తొస్తుంది, కులం గుర్తొస్తుంది. ఈ రెండే గుర్తొస్తాయి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇది. సో అందుకని ఇందాక నేను మీ అందరూ చేయొచ్చమని చెప్పింది, ఎందుకంటే మై గట్ ఫీలింగ్ వాజ్ యాక్చువల్లీ 90% ఎస్సీలో ఉంటారు అనుకున్నాను. లక్కీగా 70% ఉన్నారు, 30% బాగానే గుడ్ నెంబర్ అని అనుకోవాలండి. వీఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్ ఇది. సో ఈ సోషల్ చేసినప్పుడు సార్ నాకు చాలా చెప్పారు, చాలా ఫోకస్డ్గా ఇంగ్లీష్ మీడియం. అంటే మనందరం కూడా ఎప్పుడు ఊహించుండం ఇంగ్లీష్ మీడియం వెనకాల ఇంత చరిత్ర ఉంది, ఇంత సబ్జెక్ట్ ఉందని ఎప్పుడు అనుకుని ఉండం మనం. కానీ బట్ చాలా డీటెయిల్గా చెప్పారు. నిజంగా కూడా ఐ ఆల్సో 100% ఫీల్ దట్ ఈస్ ది థింగ్ ఐ థింక్ వీ నీడ్ టు టాక్, వీ నీడ్ టు అచీవ్. విషయం ఏంటంటే మన రాజకీయ నాయకులు ఎంత దారుణంగా ఉంటారంటే, మీ దగ్గర ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు ఆంధ్రలో, ఆయన సో ఇంగ్లీష్ మీడియం పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు సో తెలుగు చచ్చిపోతుంది, తెలుగును బతికించుకోవాలి అనే మహానుభావుడు. విషయం ఏంటంటే ఆయన పిల్లలు ఇప్పటికీ కూడా స్కూలింగ్ చేస్తున్నారు. ఆ పిల్లలు కనీసము సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ కూడా తెలుగు చదవరు వాళ్ళు. అసలు తెలుగు అనేది ఆలుగురు రావాళ్ళకి, వాళ్ళ పిల్లలకి. అలాంటి వాళ్ళు కూడా తెలుగు గురించి మాట్లాడతారు, ఇంగ్లీష్ వద్దంటారు. అంటే అంత డైకాటమీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మన దేశంలో, మన సమాజంలో ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. అట్లాగే మనం సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు రిజర్వేషన్స్ గురించి కూడా కంపల్సరీ మాట్లాడుకోవాలి మనము. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్స్, ఉదాహరణకి నేను ఒక ట్వీట్ చేస్తే దాని కింద వచ్చే ఒక కామన్ రిప్లై ఏంటంటే, నువ్వు ఐఏఎస్ ఎట్లయినవు, నువ్వు రిజర్వేషన్స్ వచ్చిన ఐఏఎస్ కాబట్టి నువ్వు ఇట్లాగే మాట్లాడతావు అనేది ఒక కామన్ ట్వీట్ అనమాట. అదంతా కూడా రిప్లై. ఎందుకంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ రిజర్వేషన్స్ మన దేశంలో ఉన్నది. నిజానికి నేను ఐఏఎస్ వచ్చింది దట్ వాజ్ బేసికల్లీ అంటే నాన్ ఎస్ఏఎస్ కోటా రిజర్వేషన్ ఉండదు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ కానీ చెప్తున్నాను. అంటే బట్ వీళ్ళు టార్గెట్ చేసేది ఈ రిజర్వేషన్ అనేది ఎత్తేయాలి, రిజర్వేషన్ అనేది. దీనికి సంబంధించిన ఒకటే విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, రిజర్వేషన్స్కి అంటే మెరిట్కి
అసలు సంబంధం లేదు. అంటే చాలాసార్లు వీళ్ళంతా మెరిట్ నుంచి రాలేదు అని అంటూ ఉంటారు కదా. నేను వీళ్ళు ఒకటే ప్రశ్నిస్తాను, మీరు 1952 నుంచి ఇప్పటి వరకు 90% ముఖ్యమంత్రులు మీరే ఉన్నారు, 90% మంది సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు మీరే ఉన్నారు, 90% మంది ఢిల్లీలో యూనియన్ గవర్నమెంట్లో 95% మీరే ఉన్నారు. అట్లాగే రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాలలో 5,500 ఐఏఎస్ ఆఫీసర్లలో మెజారిటీ మీరే ఉన్నారు. మరి ఏం పొడిచిండ్రా మీరు దేశాన్ని? 75 సంవత్సరాలు మీరు పరిపాలించి ఏం చేసిండ్రు? ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్లో 100% లిటరసీ సాగకపోయారు. సో పావర్టీని రెడ్యూస్ చేయలేకపోయారు, సోషల్ జస్టిస్ని సాధించలేకపోయారు, డిస్క్రిమినేషన్ అవాయిడ్ చేయలేకపోయారు. సో అంటే ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే మీరు పొడిచింది ఏంటిరా బాబు అంటే ఏమీ లేదు. ఇట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్ దే ఆర్ గవర్నింగ్, టు బి ఫ్రాంక్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించి దిస్ మెరిట్స్ ఫర్ కమిట్మెంట్ అని మాట్లాడితే ఇది ఎంత బోగస్ అంటే మెరిట్ అనేది. మెరిట్ మేము చూస్తాం చాలామంది మా కొలీగ్స్ ఐఏఎస్ ఆఫీసర్లు టాప్ ర్యాంకర్స్ కూడా, మీరు వాళ్ళని ముందు పెట్టండి, సో అట్లాగే రిజర్వేషన్స్ వచ్చిన వాళ్ళని ముందు పెట్టండి, ఏంటి కొలమానం దీనికి అని మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు చూడండి అచీవర్స్లలో ఎక్కువ మనకి ఎస్సీ ఎస్టీ బీసీలు కనబడతారు తప్ప మెరిట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఏం కనబడరు ఎక్కడ కూడా మనకి. సో ఎందుకంటే ఇది చాలా క్లియర్గా మనకు కనబడుతుంటుంది. లెజెండ్స్ని మనం ఐఏఎస్లో చూస్తాం, దే ఆర్ ఎస్సీ ఎస్టీస్ చాలామందిని చూసాం మనం. సో అలాంటి లెజెండ్స్ మీకు మరి ఓసి ఎందుకు కనబడరాయా? సో అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి చాలా కనబడుతుంటవి. నిజానికి నేను చాలాసార్లు అనుకుంటాను, ఒకసారి నేను నా ఇండక్షన్ ట్రైనింగ్ అయినప్పుడు ముస్సోరిలో నేను ఆ డైరెక్టర్తో గొడవ పెట్టుకున్నాను. ఏం గొడవ పెట్టుకున్నానంటే, బాబు మీరు ఐఏఎస్ఓ ట్రైనింగ్ ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కడ ఉంది వాళ్ళకి, మీరు ఎందుకు గవర్నమెంట్ వీళ్ళందరినీ తీసుకువెళ్ళి ఒక 1 month ఒక ఎస్సీ వాడలో పెట్టండి. సో అసలు ఏంటి వాళ్ళ ప్రజల యొక్క జీవన విధానం ఏంటి, అసలు గ్రామీణ జీవన విధానం ఏంటి, అట్లాగే అర్బన్లో ఒక బస్తీలో పెట్టండి, అప్పుడు వాళ్ళు కొంత సెన్సిటైజ్ అవుతారేమో అనేది ఒక విషయం నేను చెప్తే ఆయనకు రుచించలేదు. ఎందుకంటే ఆయన కూడా అక్కడి నుంచి వచ్చినట్టు బాపతే కాబట్టి. సో ఈ విషయం ఏంటంటే నేనేమంటానంటే, నేనే ఒక అథారిటీ అయితే దీనికి సంబంధించి ఐఏఎస్కి ఉత్త మార్కుల బేసిస్ మీద మెరిట్ డిసైడ్ చేయమనేది ఇట్ ఈస్ జస్ట్ టూ ఫూలిష్నెస్. ఇది ఒక 30 సంవత్సరాలు దీనికి మెరిట్ తీసిపడేసేసి, మార్కులు మెరిట్ తీసిపడేసి, ఒక కొలమానము, ఒక కమిట్మెంట్ టువర్డ్స్ ది వల్నరబుల్ సొసైటీస్కి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏముంది ఆయనకి, అట్లాగే ఒక పార్టిసిపేటివ్ డెమోక్రసీ మీద ఏం ఐడియాలజీ ఉంది ఆయనకి, ఆయన యొక్క థింకింగ్ ఏంటి, ఆయన యాటిట్యూడ్స్ ఏంటి, ఇలాంటి కొలమానాలు పెట్టుకొని ఐఏఎస్కు సెలక్షన్ చేయాలి తప్ప ఉత్తమ మార్కుల ద్వారా సెలక్షన్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి సరికి అంత వస్తుంది మనకు కనబడుతుంటుంది. ఎలాంటి సరికి వస్తుందంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చిన ఐఏఎస్లలో టు బి ఫ్రాంక్, సో ఏంటంటే వీళ్ళందరూ కూడా ఐఏఎస్ని కూడా ఈ మధ్యకాలంలో ఒక బిజినెస్ చేసి పడేశారు. సో మొన్నటి వరకు ఉన్నటువంటి ఐఏఎస్ వేరు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఐఏఎస్ వాళ్ళు వేరు. వీళ్ళంతా బిజినెస్ ఓరియంటెడ్గా దీన్ని కూడా ఒక బిజినెస్ లాగా తీసుకొని అటు పేరుకు పేరు, అటు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అనే పేరు, దాంతోపాటు ఒక స్టేటసు, ఇవన్నీ సంపాదించుకుంటా అడ్మినిస్ట్రేషను, అట్లాగే పేదలకు సంబంధించి వలనరబుల్కి సంబంధించి ఏమి కూడా చేస్తే మాలాంటిలను చేస్తే కూడా మమ్మల్ని ఒక ఎగతాల్లాగా చూస్తున్నారు. ఉదాహరణకి లబ్స్నాలో మన హర్షమందిర్ గారిని పిలిస్తే హర్షమందిర్ గారు స్పీచ్ ఇస్తే దేని మీద స్పీచ్ చేయాలంటే దీని మీదే సోషల్ జస్టిస్ మీద స్పీచ్ ఇస్తే ఆయన్ని మెజారిటీ పార్టిసిపెంట్స్ ఆయన ఎగతాళి చేశారు. సో మీరు ఏం మాట్లాడుతున్నారు, సోషల్ జస్టిస్ అనేది ఇష్యూనే కాదు, మన కంట్రీలో అందరు బాగున్నారు, మన కంట్రీలో పావర్టీ లేదు, ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడితే ఆయనకి అక్కడికి పోవడమే బంద్ చేసిండు ఆయన. ఇక్కడ అంటే దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ సొసైటీ వీఆర్ లివింగ్. సో దీనికి ఫైనల్గా నేను పరిష్కార మార్గం కూడా మనం చెప్పాలి కదా, సొల్యూషన్స్ ప్రాబ్లం చెప్పుకున్నాం కానీ. సో ఒకటే థింగ్, సో సార్ చెప్పాడు ఇంగ్లీష్ మీడియం అని, సో నేను దానికి కొంచెం యాడ్ చేసి ఐ థింక్ వీ నీడ్ టు అచీవ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ అండ్ విత్ హ్యూమన్ వాల్యూస్. ఇది కానీ మనం సాధించగలిగితే అదొకటే రూటు. అది బాబాసాహెబ్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. సార్ ఇంకొక కొత్త విషయం మనకు చెప్పిండు, ఈవెన్ అప్పుడు 1985లోనే 1890లోనే మన మదర్ సావిత్రిబాయి పూలే చెప్పిందని చెప్పారు. సో అంత దానికి లెగసీ ఉంది. సో దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఐ థింక్ వీ ఆల్ షుడ్ వర్క్. నేను దగ్గర 30 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఇంజనీర్గా పనిచేశాను, ఒక 30 సంవత్సరాలు వీటి మీదనే పేదరిక అంశాల మీదనే పనిచేశాను. వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, యాంటీ పావర్టీ ఎలివేషన్ కావచ్చు, ఇవన్నీ ఇవన్నీ పని చేసిన తర్వాత ఒకటే అనుకున్నాను నేను కూడా, ఐ థింక్ ఇవన్నీ వేస్ట్, ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే మనం పనిచేయాలి చేస్తే గీస్తే. సో ఎడ్యుకేషనే ఈజ్ ద సొల్యూషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ వాల్యూ సిస్టమ్.
మళ్ళీ మన వాళ్ళు ఇప్పుడు మన ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వాల్యూ సిస్టమ్ కాదు మనం మాట్లాడేది. బాబాసాహెబ్ రాసినటువంటి దాని అంబేద్కర్ మన కాన్స్టిట్యూషన్లో రాసినటువంటి ఆ వాల్యూ సిస్టమ్ని బేసిస్ మీద మన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితేనే I think we can achieve social justice in the country. Thank you very much for giving me this opportunity. సో ముఖ్యంగా బుడితి రాజశేఖర్ గారికి అట్లాగే గంధం చంద్రుడికి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.